అధ్యక్ష, ఏదైతే ఇంత చక్కటి అంశం పైన ఏదైతే విద్యా విధానాలపైన మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన మీకు, అదేవిధంగా చొరవ తీసుకొని విద్యారంగంలో మార్పులు చేయాలి, మార్పులు తీసుకురావాలి, అందరితోటి చర్చించి రేపటి తెలంగాణ భావి భారత పౌరులకి రేపటి భవిష్యత్తు కోసము పెద్దల సభలో ఈ యొక్క చర్చకి అనుమతించి సంబంధించిన ఇక్కడ అధికారులు దీనిపైన డీటెయిల్స్ రాసుకొని విద్యారంగాన్ని మెరుగుపరచనీకి ప్రయత్నిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి గౌరవ విద్యాశాఖ మంత్రి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా అధ్యక్ష. ఈరోజు ముఖ్యంగా నేను 10 సంవత్సరాలు ఒక విద్యార్థి విభాగానికి రాష్ట్ర అధ్యక్షునిగా ఉండే అధ్యక్ష. మొట్టమొదట ప్రాబ్లం ఎక్కడొస్తుందని అంటే ప్రతి వాళ్ళం కూడా అన్ని ప్రభుత్వాలు కూడా విద్యారంగం పైన మాట్లాడడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా విద్యారంగానికి అధిక నిధులు కేటాయించాలని చెప్పడం జరుగుతుంది. కానీ వాస్తవానికి కేటాయింపులోకి వచ్చేసరికి విద్యా వ్యవస్థ అనేది ఆఖరిలో పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. సరే, అదృష్టవశాత్తము దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు విద్యారంగానికి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే విద్యాశాఖ మంత్రి ఉండి రెగ్యులర్గా మానిటరింగ్ చేస్తూ డైట్ ఛార్జ్లని, కాస్మెటిక్ ఛార్జ్లని, ఇంటిగ్రేటెడ్ తరహా మోడల్ స్కూళ్ళని, అనేక స్పోర్ట్స్ యూనివర్సిటీని, స్కిల్ డెవలప్మెంట్కి స్కిల్ యూనివర్సిటీని, అనేక విధానాలని తీసుకొని వచ్చి టీచర్స్ రిక్రూట్మెంట్ ప్రతి ఒక్కటి కూడా ట్రాన్స్పరెన్సీతో చేస్తున్నారు అధ్యక్ష. దీనితో పాటు మనం ఎన్ని తీసుకొని వచ్చినా, ఒక స్కూల్ని నిర్మించినా, సగం నిర్మించినా, రెగ్యులర్ మానిటరింగ్ అనేది లేకపోతే కంప్లీట్గా ఆ వ్యవస్థ అనేది బాగుపడదు అధ్యక్ష. మనము బిల్డింగ్స్ని కడుతున్నాము, కన్స్ట్రక్షన్ చేస్తున్నాము, టీచర్స్ని రిక్రూట్ చేస్తున్నాము, కానీ దాని తర్వాత ఆ మానిటరింగ్ వ్యవస్థలో మనము ముందు ఉండలేకపోతున్నాం అధ్యక్ష. ఎందుకనంటే ఈరోజు ఒక ప్రైవేట్ స్కూళ్ళనో ఒక కార్పొరేట్ స్కూళ్ళనో ఒక పిల్లగానికి ర్యాంక్ వస్తే ఆ మొత్తం వ్యవస్థ రాష్ట్ర వ్యాప్తంగా దాన్ని పబ్లిసిటీ చేస్తారు అధ్యక్ష. నాకు తెలిసి నేను 10 ఏళ్ళు తిరిగినప్పుడు ఏ ప్రభుత్వం కూడా ఒక గవర్నమెంట్ స్కూల్లో ఈ పిల్లగానికి ర్యాంక్ వచ్చిందని చెప్పి ఎక్కడ పబ్లిసిటీ చేసిన దాఖలాలు అయితే నేను చూడలేదు. ఎందుకు చేయొద్దు అధ్యక్ష? మనం ఎందుకు చేయొద్దు? 100% మనం దానికి సంబంధించి ఈ గవర్నమెంట్ స్కూల్లో ఈ పిల్లగానికి ర్యాంక్ వస్తే ఈ పిల్లగానికి ఈ గవర్నమెంట్ స్కూల్లో ర్యాంక్ వచ్చిందని చెప్పి పబ్లిసిటీ చేస్తే కొంతమంది పేరెంట్స్ ఆ స్కూల్లో ఆ పిల్లగాన్ని జాయిన్ చేయాలని చెప్పి ప్రయత్నిస్తారు. అంటే ఆ విలువల్ని మన స్కూల్లో ఏ రకమైన ఫెసిలిటీస్ మనం కల్పిస్తున్నాం అనేది మనం పబ్లిసిటీ చేయాలి. పబ్లిసిటీ చేస్తేనే తెలుస్తుంది. దానితో పాటు మొన్ననే ప్రతి స్కూల్లో కూడా టీచర్స్ స్టూడెంట్స్ని కొట్టడము, టీచర్స్ యాబ్సెంట్ ఉండడము, టీచర్స్ రాకపోవడము, అనేకమైన ఇష్యూస్ మనకి ఒక్కొక్కటిగా బయటకు వచ్చి మీడియాలో అనేక కథనాలుగా మనకు కనిపిస్తాయి అధ్యక్ష. దీన్ని మానిటరింగ్ చేయడానికి ప్రతి క్లాస్ రూమ్లో కూడా ఒక సీసీటీవీ ఫుటేజ్ పెట్టాలి అధ్యక్ష. సీసీటీవీ ఫుటేజ్ అంటే ఏదో పిల్లగానికి ఇబ్బంది పెట్టనికో, టీచర్కి ఇబ్బంది పెట్టనికో కాదు అధ్యక్ష. కంపల్సరీ ప్రతి ఒక్కరికి కూడా స్టూడెంట్స్కి చదువుకోవాలనే భయం ఉండాలి, టీచర్కి పాఠాలు చెప్పాలనే భయం ఉండాలి. ఎందుకంటే సక్రమంగా క్లాసులు జరగాలి, సక్రమంగా పాఠాలు చెప్పాలి, టైం టు టైం మానిటరింగ్ అనేది ఉండాలంటే తప్పనిసరిగా అక్కడ ఒక సీసీటీవీ ఫుటేజ్ ఉండాలి. ఏమి జరుగుతుంది అనేది దాన్ని రెగ్యులర్గా ఆ మండల్లో ఉన్న ఎంఈఓ ఆఫీస్లో దానికి సంబంధించి లేదా డిస్ట్రిక్ట్ డిఈఓ ఆఫీస్ సంబంధించి దాని ఒక సపరేట్ యాప్ను రూపొందించి ఆ పలానా స్కూల్లో ఎంతమంది టీచర్స్ ఉన్నారు, ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, ఆ రోజు ఎంతమంది ప్రజెంట్ అయినరు, ఎంతమంది యాబ్సెంట్ అయినరు, పలానా క్లాస్ రూమ్లో పలానా టీచర్ ఏ పాఠం చెప్తుండు, రెగ్యులర్ అప్డేట్ అనేది యాప్లో ఉండాలి. మనం హైదరాబాద్లో కూర్చొని కూడా ఏ కాలేజ్లో, ఏ అసెంబ్లీలో, ఏ స్కూల్లో, ఏ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో ఏ పాఠం చెప్తున్నారని తెలిసే విధంగా ఉంటే ఇది కొంచెం స్ట్రీమ్ లైన్ అయ్యే ఒక అవకాశం ఉంటుంది అధ్యక్ష. ఎందుకంటే విద్యా హక్కు చట్టాన్ని 2009లో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొని వచ్చింది. 14 సంవత్సరాల లోపల ఉన్న ప్రతి ఒక్క విద్యార్థికి కూడా తప్పనిసరిగా ఉచిత నిర్బంధ విద్యని అందించాలని ఒక లక్ష్యంతో తీసుకొని వచ్చింది. ప్రైవేట్ రంగంలో, కార్పొరేట్ రంగంలో కూడా 25% మ్యాండేటరీ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలని చెప్పి కూడా ఉంది అధ్యక్ష. ఆ 25% ఏదైతే ప్రైవేట్ కార్పొరేట్ రంగంలో ఇవ్వాలని ఉందో అది ఎక్కడ కూడా అమలు అవ్వట్లేదు అధ్యక్ష. అది అమలు అవ్వాలంటే ప్రతి ప్రైవేట్ స్కూల్, కార్పొరేట్ స్కూల్కి సంబంధించి ఆ 25% ఏదైతే ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వనో గవర్నమెంట్ పరిధిని తీసుకొని మనమే కౌన్సిలింగ్ పద్ధతిలో స్టూడెంట్స్ దగ్గరికి వెళ్ళి తీసుకొని మనమే ఆ అడ్మిషన్స్ ఆ ప్రైవేట్ కార్పొరేట్ రంగంలో చేసే ప్రయత్నం చేస్తే 100% అది ఇంప్లిమెంట్ అయ్యే ఒక అవకాశం ఉంటుంది అధ్యక్ష. ఏదైతే పేరెంట్స్కి కానీ స్టూడెంట్స్కి కానీ పెద్ద పెద్ద స్కూళ్ళల్లో కూడా సరే ప్రభుత్వ రంగాన్ని డెవలప్ చేస్తూనే ప్రైవేట్ రంగాన్ని, కార్పొరేట్ రంగాన్ని ఈరోజు కంప్లీట్గా మనం అరికట్టే పరిస్థితి లేదు అధ్యక్ష. కానీ ఈ పిల్లల్ని ఉచితంగా మనం అందులో ఏదైతే విద్యా హక్కు చట్టంలో మనకి ఏదైతే ఉందో 25% ఫ్రీ ఎడ్యుకేషన్ని ఈ రకంగా అందించే ప్రయత్నం చేస్తే మన స్టూడెంట్స్ కూడా అందరితో పాటు ఈక్వల్గా మనం అనుకుంటున్నట్టు సమానంగా ఏదైతే ఎదగాలనుకుంటున్నామో దాన్ని ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉంటుంది అధ్యక్ష. దానితో పాటు స్టూడెంట్స్కి ఈరోజు స్కిల్ యూనివర్సిటీ అని చెప్పి మనము అద్భుతంగా పిల్లలకి స్కిల్ అందించి ఉద్యోగాలు కల్పించే ఒక ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. కానీ పిల్లగానికి ఏదైతే ప్రైమరీ ఎడ్యుకేషన్ అంటే ప్రైమరీ స్కూల్లో చదువుకునేటప్పుడే
వాళ్ళు చూసి ఇన్స్పైర్ అవుతారు. చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఇంట్లో వాళ్ళు రెగ్యులర్గా ఒక డాక్టర్ని చూస్తే నేను పెద్దగా డాక్టర్ కావాలనుకుంటారు, లేదా వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫాదర్ ఇంజనీర్ ఉంటే ఇంజనీర్ చూసి నేను ఇంజనీర్ కావాలనుకుంటాడు. 5th క్లాస్ లోపల ఆ పిల్లలకి క్లాస్ వైజ్గా సంబంధించి ప్రభుత్వ సంస్థలు కానివ్వండి, కోర్టు కానివ్వండి, పోలీస్ స్టేషన్ కానివ్వండి, ప్రతి చోట కూడా ప్రాక్టికల్గా వాళ్ళకి వీక్లో ఒకరోజు ఒక్కొక్క చోటుకి తీసుకెళ్ళి ఆ వ్యవస్థ ఎట్లా నడుస్తుంది, అగ్రికల్చర్ కానివ్వండి, అన్నిటిపైన ప్రాక్టికల్గా మనం పిల్లలకు అక్కడ తీసుకొని వెళ్ళి ఒక 2 గంటలు 3 గంటలు ఆడ జరిగే పరిస్థితి ఏ రకంగా పనిచేస్తుంది అనేది వారికి చూపించే ప్రయత్నం చేస్తే వాళ్ళు దాన్ని ప్రోత్సాహంగా తీసుకొని రేపు పొద్దున నేను కూడా ఇది కావాలి, ఈ రంగంలో నేను ఈ రకంగా చదువుకోవాలని చెప్పి వారిలో చిన్నతనంలోనే అది ఇంప్లాంట్ అవుతుంది అధ్యక్ష. ఆ ప్రాక్టికల్ నాలెడ్జ్ స్కూల్ ఎడ్యుకేషన్లోనే ఏ రకంగా అందించాలని చెప్పి ప్రభుత్వం ఆలోచించి దానిపైన దృష్టి పెడితే పిల్లగాడు చిన్నప్పటికెళ్ళే ఈరోజు ఏంటంటే అధ్యక్ష కేవలం ఏమవుతావంటే డాక్టర్ అయితే, ఇంజనీర్ అయితే, కలెక్టర్ అయితే అని కేవలం 3-4 వ్యవస్థలపైనే పిల్లలందరూ కూడా చెప్తారు. ఈ రకంగా కాకుండా అగ్రికల్చర్ ప్రతి సెక్టర్ కూడా మనం చిన్నతనంకి వెళ్ళి పిల్లల్ని తీసుకొని వెళ్తే ఒక్కొక్క పిల్లగాడు ఒక్కొక్క దానికి ఆకర్షితులయ్యే అవకాశం ఉంటుంది. అండ్ ఇంటర్మీడియట్కి వెళ్ళి హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళి దానిపైన దృష్టి పెట్టడం జరుగుతుంది. అండ్ 100% ఆ పిల్లగాడు ఏదైతే ఆ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యే లోపల ఆ రంగంలో బలపడి ఉద్యోగం కూడా దక్కించుకునే అవకాశం ఉంటుంది అధ్యక్ష. మీ ద్వారా ఎందుకనంటే 10 yearsగా నేను హాస్టల్ విషయాలపైన కూడా మనము బెస్ట్ ఫుడ్ పెట్టాలి అని ప్రతి ఒక్కరం కూడా దానిపైన మాట్లాడతాం అధ్యక్ష. కానీ మనం కేటాయించే నిధులు ఏవైతున్నాయో, మనం ఏదైతే సంబంధించి ఎంత డబ్బు మనము ఇస్తున్నామో ఆ డబ్బు వండనీకి మనకున్న ఈరోజు నిత్యావసర సరుకుల దృష్ట్యా అది సరిపోదా అని మనం ఒక్కసారి ఆలోచించుకొని ఆ యొక్క ఖర్చులపైన దానిపైన మనం మానిటరింగ్ చేస్తే బెస్ట్ క్వాలిటీ ఫుడ్ అనేది పెట్టడానికి అవకాశం ఉంటుంది అధ్యక్ష. అది మనం మానిటరింగ్ చేయకుండా ప్రతి చోట కూడా ప్రతి ఒక్కరం కూడా సరే, నేను కూడా విద్యార్థి సంఘ రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్నప్పుడు ఒక విభాగానికి ఎక్కడ ఫుడ్ పాయిజన్ ఇన్సిడెంట్ అయినా కూడా మొదట్లో ఫుడ్ పాయిజన్ అవుతుందనే కోణంలోనే ఆలోచిస్తుండే అధ్యక్ష. దాని తర్వాత ఎందుకు రిపీటెడ్గా ఈ ఫుడ్ పాయిజన్ ఇన్సిడెంట్స్ అవుతున్నాయి, ఎందుకు దీన్ని నియంత్రించే ప్రయత్నం చేయట్లేదని చెప్పి దాన్ని చేసే వ్యక్తులతో కూడా కొంతమందితో మాట్లాడినప్పుడు వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చూపించడం జరిగింది. వచ్చే రేటు, వండే పరిస్థితి ఏదెంత ఉంది, దాంట్లో పరిస్థితి ఏ రకంగా ఉంటుంది అని చెప్పి చెప్పడం జరిగింది. సో ఇవన్నీ కూడా బాగుపడాలంటే ఈరోజు విద్యా కమిషన్ని ప్రభుత్వం తీసుకొని వచ్చింది, చాలా సంతోషం అధ్యక్ష. దానితో పాటు ఈరోజు ఎక్సైజ్కి కానీ ఎక్సైజ్, మున్సిపల్ అన్నింటిలో కూడా టాస్క్ ఫోర్స్లను పెట్టుకుంటాం అధ్యక్ష. వ్యవస్థ ప్రాపర్గా నడుస్తలేదా? కానీ అన్నిటికంటే ముఖ్యంగా టాస్క్ ఫోర్స్లు ఉండాల్సింది, ఆకస్మిక తనిఖీలు చేయాల్సింది 2 రంగాల్లో అధ్యక్ష, విద్యా, వైద్యం. ఈ 2 రంగాల్లో ఎప్పుడైతే మనం టాస్క్ ఫోర్స్ టీంని ఏర్పాటు చేసి ఏ సమయంలో ఏ కంప్లైంట్ ఇచ్చినా ఇమీడియట్గా వచ్చి యాక్షన్ తీసుకుంటారు, చర్యలు తీసుకుంటారు అనే భయాన్ని తప్పనిసరిగా ఈ వ్యవస్థలో ఏదైతే సృష్టించాల్సిన తీసుకురావాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. విద్యా వ్యవస్థలో కూడా ఒక టాస్క్ ఫోర్స్ టీంని డిస్ట్రిక్ట్ వైజ్గా ఒక టాస్క్ ఫోర్స్ టీంని మానిటరింగ్ కోసం తీసుకొని వస్తే 100% మనం తీసుకొని వచ్చే విధి విధానాలని అన్నీ మెరుగుపరుచుకొని ఏదైతే రేపటి తరాల కోసమో ది బెస్ట్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇన్ టైం మనం విద్యార్థులకు ఇచ్చి తెలంగాణ ఏదైతే భవిష్యత్తును కూడా మనం అందరము చక్కదిద్దినోళ్ళం అవుతాము. ఈరోజు ఇంత స్పష్టంగా ఇది చెప్పగలుగుతున్నానంటే అధ్యక్ష, ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆ బాధ్యత వారు తీసుకొని విద్యాశాఖ వారి దగ్గరనే పెట్టుకొని రెగ్యులర్గా మానిటరింగ్ చేస్తూ ఈరోజు ఒక శాసన మండలి సభ్యునిగా నేను ఉన్నప్పుడు కూడా దానికి సంబంధించి ఏ నిర్ణయాలు తీసుకున్నా కూడా వారు మాతో కూడా ఈ అంశాలపైన చర్చించి ఏ రకంగా ఉంటుంది, వారు ఎంత బాధ్యతతోటి వ్యవహరిస్తారు ఆ నమ్మకం ఉంది కాబట్టే ఈరోజు ఇంత బలంగా గట్టిగా ఈ సలహా సూచనలు ఈ ప్రభుత్వం తప్పనిసరిగా చేస్తుంది. విద్యా వ్యవస్థని 5 సంవత్సరాల్లో ది బెస్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇన్ ద కంట్రీ లెక్క తీర్చిదిద్దుతారని ఒక నమ్మకంతో, విశ్వాసంతో మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తూ మరొకసారి ఈ విషయం పైన మాట్లాడే అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ.